పటాన్చెరు పంచాయతీని సద్దుమణిగించేందుకు టీపీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ అమీన్పూర్లో పర్యటించింది. అమీన్పూర్ కాంగ్రెస్ కార్యాలయానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వచ్చారు. వారి వెంట స్థానిక నేత నీలం మధు ఉన్నారు. కాట శ్రీనివాసరెడ్డితో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు వచ్చారు అన్న విషయం తెలుసుకుని భారీగా హస్తం శ్రేణులు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 23న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్లి రేవంత్ ఫోటోను పెట్టారు. ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించేశారు. పటాన్చెరులో పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సద్దుమణిగించేందుకు టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాపాడుకుంటామన్న కమిటీ సభ్యులు సీనియర్ల అభిప్రాయాలు సైతం సేకరించి అధిష్టానానికి చెప్తామన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈ రోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఇది చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దీని మీద పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తా ఉన్నాడు. సీరియస్ గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో, ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీ కొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఒకసారి సర్పంచ్ పది అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ కాదు, మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ ను పార్టీ ప్రోగ్రామ్ గా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను.